అందరికీ నమస్కారం. నా పేరు బృంద. ఇది ఉద్దరణి. ఇది ఎంత కొంచెం పచ్చిగా నల్లగా అయిపోయింది. ఇది మేమంతా మా పిల్లలంతా మా కోడలు మా కొడుకు ఊరికి పోయిన తర్వాత పేస్టులు అన్నీ తెచ్చారు. నేను ఇది ఒక డబ్బాలు వేసి దాచిపెట్టుకున్నాను. ఇది ఎంటి సామాన్లకి బాగా పనికి వస్తుంది అనేసి నేను తోమి పెడుతున్నాను. మీకు తోమి చూపిస్తాను చూడండి. ఇప్పుడు తోమిన తర్వాత చూడండి నా చెయ్యి ఎలా ఉందో పచ్చి కలర్లో. ఇది ఎస్పీ డెట్ పేస్ట్ అయినా కూడా పర్వాలేదు, అలానే పెట్టుకొని తోముకోవచ్చు. కడుగుతున్నాను చూడండి. ఏ సామాన్ ఇత్తడి కానీ స్టీల్ ఎంటి కానీ తోమిన వెంటనే తుడిస్తే కొంచెం బాగుంటుంది. ఒక 15-20 రోజులకు బాగుంటుంది. దీనికి వెంటనే కాటన్ బట్టలతో తుడిచి పెట్టుకోండి. ఇలా వేసి ఇలా పెట్టేసుకుంటుంటే అయిపోతుంది మీకు. ఈ గిన్నెల సందులంతా నల్లగా ఉంటుంది కదా, దీనికి ఇలా పేస్ట్ తీసుకొని ఈ సందులన్నీ కొంచెం పేస్ట్ తోటి తోమేసి ఒక 10 నిమిషాలు నానపెట్టేయండి. ఇక్కడంతా తెల్లగా అయిపోతుంది. నాన్న తర్వాత మనం తోమేస్తే ఏంటంటే నల్లదంతా తెల్లగా అవుతుంది. ఇది తోమేసుకోండి ఇలా. మీకు తోమిన తర్వాత చూపిస్తాను వెంటనే. ఇలా తోమిన తర్వాత ఒక నెల అయినా కానీ నల్ల కాదు, పేస్ట్ ఎక్కువ అవుతుంది అనుకోవద్దు. ఇది పర్వాలేదు. ఇలా కొన్ని రోజులు 5 రూపాయల పేస్ట్ వచ్చేస్తుంది కదా, 10 బాసనలు తోముకోవచ్చు. చిన్న చిన్న గిన్నెలంతా ఇలా తోమి పెట్టేసుకుంటే నల్లగా అవుతుంది. ఈ బ్రష్ తోటి ఇలా తోమేసుకోవాలి. తోమిన తర్వాత కాటన్ బట్టలతోటి తుడిసి పెట్టుకుంటాం. అది కొన్ని రోజులు బాగుంటుంది. ఇది ఇలా పేస్ట్ వేసి తోమడం 6 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను. మీకు చూపించాలని చూపిస్తున్నాను. చూడండి అమ్మ ఎంత తెల్లగా అయినాయని.